Good morning, students. Senior Inter Chemistry Important List 8 marks. Dear students, groups Group 5th A, 6th A, 7th A నుండి మనకి ఒక 8 మార్క్స్ వస్తుంది. సీనియర్స్ మెయిన్లీ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి క్వశ్చన్ ఏది కూడా డైరెక్ట్గా అడగరు, ఏబీలుగా అడుగుతారు. ఓకేనా? చూడమ్మా, ఇప్పుడు గ్రూప్స్ నుంచి మనకి ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ప్రాపర్గా ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకి ఎన్ని వస్తాయి అంటే ఒకటి వస్తుంది. అలాగే కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఈ కొలిజన్ థియరీ, కోల్రస్ లా అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రోలైసిస్, ప్యాడే ఫస్ట్ లా, సెకండ్ లా, ప్రాబ్లము, గాల్వానిక్ సెల్, అలాగే ఆర్డర్ మాలిక్యులర్ డిఫరెన్సెస్, ఇవి నేర్చుకుంటే దీంట్లో నుంచి ఒకటి వస్తుంది. కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక 8 కవర్ అయింది. ఇప్పుడు మనకు టోటల్గా ఎన్ని 8 కవర్ అయినాయి? 2 8లు. గ్రూప్స్ నుంచి ఒక 8, అలాగే కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక 8 కవర్ అయింది. ఇంకొక 8 ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. ఇంకొక 8 అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. చూడమ్మా, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 8 వస్తుంది. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమ్డ్ రియాక్షన్స్ అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమ్డ్ రియాక్షన్స్. ఫస్ట్ వన్ కోల్బస్ రియాక్షను, రైమర్-టైమర్ రియాక్షను, విలియమ్సన్ సీదర్ సింథసిస్, ఆల్డాల్ కండెన్సేషను, క్రాస్ ఆల్డాలు, ఎస్టైలేషను, డీకార్బాక్సిలేషను, కెనిజారో, కార్బైలమైను, శాన్మైర్, గట్టర్మ్యాన్, హెచ్విజెడ్, డైజోనియం సాల్ట్స్. ఇంతవరకు నేమ్డ్ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు నేమ్డ్ రియాక్షన్స్ ప్రిపేర్ అయితే మీకు ఒక 8 కవర్ అయింది. ఒకవేళ నేమ్డ్ రియాక్షన్స్లోంచి 2 మార్క్స్ కూడా అడిగితే ఒక 2 కూడా కవర్ అయింది. ఈ రియాక్షన్స్ బట్టి బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి 8లు మొత్తం ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. గ్రూప్స్ నుంచి ఒక 8, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఒకటి, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి. ఇంతవరకు మీరు 8లు బాగా ప్రిపేర్ అయ్యారంటే ఫైనల్ ఎగ్జామ్కి ఖచ్చితంగా చాయిస్తో సహా 8లు రాయగలుగుతారనమాట. ఇవి చూసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ లిస్ట్ మీ దగ్గర ఫ్రెష్గా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఈ లిస్ట్ మనకేంటంటే గ్రూప్స్లోకి వచ్చేసరికి ఓజోన్, ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ ఉండిద్ది కదా, ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్కి 4 మార్క్స్. అలాగే రియాక్షన్స్ పీబీఎస్, లెడ్ సల్ఫేటు, KIE, HG, AG, C2H4, C2H2NO, వీటితో రియాక్షన్స్లో ఏ 2 కానీ 3 కానీ రియాక్షన్స్ అడుగుతారు. దీనికి ఒక 4 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ ఇస్తారు. తర్వాత క్లోరిన్ ల్యాబొరేటరీ మెథడ్, ఎలక్ట్రోలైటిక్ మెథడ్ కంపల్సరీగా నేర్చుకోవాలా. తర్వాత అమోనియా హ్యాబర్ ప్రాసెస్, రియాక్షన్స్, ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్డ్ ప్రాసెస్, కింద రియాక్షన్స్ Cuతో, Znతో, P4SIతో రియాక్షన్స్ రాయాలి కంపల్సరీగా.